ప్రపంచంలో బలమైన మనుషుల్లో ఒకడు, యుద్ధ సైనికుడు. పరుగో పందెంలో ఇతన్ని మించిన వారు లేరు. మోటివేషనల్ ఐకాన్ ఇతని పేరు. ఆయన ఎవరో కాదండి, డేవిడ్ గోగిన్స్. ఎప్పుడు స్టే హార్డ్ అని చెప్పే ఈ వ్యక్తి ఇప్పుడు ఒక కొత్త మాట చెప్పాడు. అదేంటో తెలుసా? ఐ బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే నేను యేసుక్రీస్తులో నమ్మకం ఉంచి ఉన్నాను. అవును, ఈ మాటలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఎందుకంటే మానవ బలం గురించి మాట్లాడే వ్యక్తి ఇప్పుడు దేవుని బలం గురించి చెప్పాడు. నిజంగా వండర్ఫుల్ కదండి. డేవిడ్ గోగిన్స్ జీవితం మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. మన శరీరం ఎంత బలంగా ఉన్నా, మన మనసు ఎంత కఠినంగా ఉన్నా, దేవుడు మనతో లేకపోతే ఆ బలం వ్యర్థం, ఆ కఠినం నిష్ప్రయోజనం. కాబట్టి ఎన్ని ఉన్నా యేసు నీలో లేకపోతే వ్యర్థం. ఆ యేసు క్రీస్తే నీలో ఉంటే కొండంత ధైర్యం. అదే డేవిడ్ గోగిన్స్ ఇప్పుడు చెబుతున్నాడు. ఐఎమ్ స్ట్రాంగ్ బికాజ్ క్రైస్ట్ స్ట్రెంగ్థెన్స్ మీ. అంటే నేను బలంగా ఉన్నాను ఎందుకంటే నా దేవుడు నాకు బలాన్ని ఇస్తున్నాడు. ఇది ఎక్కడదో కాదండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:13 ఉన్నటువంటి వాక్యాన్ని కోట్ చేశారు. నిజమే కదండి, మన బలం ఆయనలోనే ఉంది, మన విజయం ఆయనలోనే ఉంది. మన విశ్వాసమే మన గొప్ప బలం. దేవునికి స్తోత్రం.